మరి ఎట్లా ఈ మనసులో ఉన్న ఇష్టాలు, అయిష్టాలు, కోపాలు, చిరాకులు, ఆ టెన్షన్సు, ఈ కోరికలు ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలి అని అడుగుతుంటారు. నిజమే కదా! మనకు భగవద్గీతలో చెప్పినా, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి త్రిపుర రహస్యంలో చెప్పినా, దీనికి కారణం ఏంటి? మన ఇంద్రియాలు ఎంతసేపటికి బయట చూస్తూ ఉంటాయి. వాటిని ఏమంటారు? పర్సెప్షన్ అంటారు. చూస్తాయి. చూసినంత మాత్రాన ప్రమాదం లేదు. చూసిన తర్వాత ఏం చేస్తాయి? ఆ విషయాన్ని మనసులో వేసుకొని దాని గురించి ఇమాజినేషన్ చేస్తాయి. అంతే కదా భగవద్గీతలో కూడా చెప్పింది. విషయవాసనలు అంటే ఏంటి? దాన్ని మననం చేసి 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 కోరిక పెంచుకొని ఆ కోరిక తీరితే ఆశపడి కోరిక తీరకపోతే క్రోధం పెంచుకుంటాం. అంటే అర్థం ఏంటి? మొట్టమొదట మన ఇంద్రియం చూసిన వెంటనే ఈ కోరిక నాకు ఇది అవసరమా కాదా అనేటువంటి వివేకం, వైరాగ్యం మనం వచ్చి మనసుకి విషయం తెలిసిందనుకోండి, దాన్ని మనం పట్టించుకోం. కాకపోతే ఇప్పుడు ఇందాక అడిగినటువంటి అది కావాలి ఇది కావాలి అనేటువంటి విషయ వాసనలతో పరిగెత్తేటువంటి మనసుకి అంత నిశ్చలత ఉండదు, అంత వివేకం వైరాగ్యం ఉండదు. ఆధ్యాత్మిక సాధన అంతా చెప్పింది మన మనస్సులో ఉన్నటువంటి మన కోరికలని ఎలా మనం బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పింది. ఎప్పుడు తెలుస్తుంది? మన మనసు నిశ్చలంగా ఉన్నప్పుడు ఇది కరెక్టా కాదా అనేటువంటి వివేకం, విచక్షణ వస్తుంది. మరి ఎట్లా మనం అంటే అందుకని ఏం చెప్తాడు ఈయన? ఏమంటాడు మన పతంజలి? ఏమంటాడు? చిత్తవృత్తి నిరోధ అంటాడు. అంటే ఏంటి? చిత్తంలో ఉన్నటువంటి వృత్తులన్నీ వెళ్ళిపోవాలి అంటాడు. ఇప్పటి వరకు ఈ భూమి మీద నాకు ఒక ఆలోచన కూడా లేదు అని చెప్పిన వాళ్ళు ఉంటారంటే నమ్మే క్వశ్చనే లేదు. ఎందుకంటే పోదు ఆలోచనలు ఉంటాయి. అందుకని మన వాళ్ళు ఇప్పుడు ఈ త్రిపుర రహస్యంలో ఏం చెప్పారు? ఆలోచనలు ఉంటాయి. కాకపోతే నువ్వేం చేయాలి? ఈ ఆలోచనని తీసుకెళ్ళి ఒక అత్యున్నతమైన దాని మీద పెట్టు, ఒక భగవతత్వం మీద పెట్టు. భగవతత్వం అంటే ఏం చెప్పారు? అది నామం లేదు, రూపం లేదు, గుణం లేదు, కదలిక లేదు, మెదలిక లేదు. ఆ నిరాకారమైనటువంటి తత్వం ఎక్కడుంది? నీ దగ్గరే ఉంది. మరి నువ్వు ఆ స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నీ మనసులో ఉన్నటువంటి అనవసరమైన ఆలోచనలు కనుక తీసేసినప్పుడు ఆ మనసులో ఎన్ని ఉన్నా మనసులో ఎప్పుడు ఉండేది ఒకే ఆలోచన. బోలెడు పనులు మన చేతులతో జరుగుతున్నా ఆలోచన మాత్రం ఒకటే ఉంటుంది. ఇప్పుడేం ఇన్ని ఆలోచనలు పోవాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఏంటి? ఒకే ఆలోచన మీద మనసు పెట్టడం. ఏంటి? నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచి అంతా వచ్చింది, అది కూడా నా దగ్గరే ఉంటుంది. ఏం జరుగుతున్నా భగవతత్వంలో భాగంలాగా జరుగుతుంది తప్ప నాకు ఇంకా ఏమి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మన మనసుకి కొంచెం మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఈ ట్రైనింగ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? మనసులో ఏ ఆలోచనలు వస్తుంటాయి? మనకు నార్మల్గా జరిగిపోయిన విషయాలు వస్తాయి. అది అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని జరగపోయే వాటి గురించి భయం వస్తూ ఉంటుంది. ప్రస్తుతంలో ఏమొస్తుంది? పోలిక, అనుమానం. ఇంతేగా మన లక్షణాలు. ఇప్పుడు మనం ఏం చేయాలి? భవిష్యత్తు ఆలోచన రావడంతో ఫటామని దాన్ని గుర్తించి వెంటనే మన నామమో, జపమో, ధ్యానమో భగవతత్వం మీద పెట్టాలి. భవిష్యత్తు గురించి భయం రావడంతో జరిగేది ఏదంతా జరుగుతుంది, మన చేతిలో లేదు, అంతా భగవతత్వం